చూస్తున్నటువంటి వెరైటీ సాయి భవ్య సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నాయక్ BG2. ఈ విత్తనం యొక్క ముఖ్య స్పెషాలిటీ ముఖ్య లక్షణాలు ఏంటంటే విత్తిన తర్వాత 45 రోజుల నుంచి గోడ రావడం స్టార్ట్ అవుతుంది. విత్తిన తర్వాత 45 రోజుల నుంచి గోడ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది స్ట్రైట్గా పెరిగే రకం, ఓన్లీ స్ట్రైట్గా పెరిగే రకం. సింపోడియాస్ ఓన్లీ రెబ్బలో సింపోడియాస్ రావడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే బాగా గాలాడి పురుగు ఉధృతిని దోమపోటుని తట్టుకునే రకం. ఇది మళ్ళీ కాపు వచ్చే గుణం కలదు. చూడండి, మీకు చెట్టు పైన తలగొట్టిన తర్వాత కాయలు పై కాపు కూడా కింద నుంచి ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు అనేది రావటం జరుగుతుంది. చెట్టుకి కొమ్మకి ఆకులకి రెబ్బలకి కూడా నూగు అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 7 క్వింటాలు పత్తి తీయడం అనేది జరుగుతుంది. ఇంకా చెట్టుకు వచ్చేసి 70 నుంచి 100 కాయల దాకా అనేది ఉన్నాయి. ఇంకా 70-80 కాయలు అనేది ఉన్నాయి. ఒక్కొక్క కాయ వచ్చేసి బరువు వచ్చేసి పత్తి వచ్చేసి 5 నుంచి 5.3 గ్రాములు అనేది రావడం జరుగుతుంది. ఒక్కొక్క తొనకు వచ్చేసి 8 గింజలు ఉంటాయి. అందువల్ల గింజలు ఎక్కువ ఉండటం వల్ల పత్తి అనేది బాగా తూకం అనేది రావడం వచ్చింది. టేబుల్ కూడా ఎక్కువ వస్తుంది, దూది శాతం కూడా ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. టేబుల్ చూడండి, కాయలు కానీ కొమ్మలు కానీ దగ్గర అంగుళోన్నరకే కొమ్మలు. గనుపు వేయడం కూడా కాదు. మనం పత్తి ఎప్పుడైనా వేసినప్పుడు గనుపు చూడండి, ఏ వెరైటీ గనుపు దగ్గరగా ఉంది ఏందనేది చూడండి. మన రకాలన్నీ కూడా గనుపులు 2 నుంచి దగ్గర కాపు కొమ్మలు ఎక్కువ అండి, బ్రాంచెస్ ఎక్కువ. అంగుళోన్నరకి గనుపులు. పత్తి గొప్ప కూడా చూడండి, బాగా బరస్టింగ్ అనేది బాగుంది. గులాబీ రంగు పురుగు కూడా కొంతమేర తట్టుకునే రకం. ఇది ఓపెన్గా పెరిగే రకం, స్ట్రైట్గా పెరిగిద్ది. కింద కొమ్మలు తక్కువ, పై కొమ్మలు వస్తాయి. చూడండి, మీరు నూగు చూడండి ఎట్లా ఉందో. బాగా నూగు ఉండటం వల్ల దోమపోటును కూడా తట్టుకునిద్ది.